ఏమంట మిస్ వరల్డ్ పోటీలు మన హైదరాబాద్‌లో అయితున్నాయో, ఇగ అప్పటి సంది దునియా కన్ను మొత్తం మన హైదరాబాద్ మీదనే ఉంది. మొత్తం ఆ అందగత్తెలు మన తెలంగాణను చుట్టుముట్టి, అన్ని జాగాలు తిరిగి జూసి, మన తెలంగాణ సాంస్కృతి, సాంప్రదాయాలను తెలుసుకుంటుర్రు. ఇప్పటిదాకా ఆళ్ళు తిరగాల్సిన షెడ్యూల్ ఒడిసిపోయింది. ఇగిప్పుడు ఆఖరి ఘట్టానికొచ్చినాయి పోటీలు. అయితే ఈ పోటీలు పెద్ద పెద్దోళ్ళే గాకుండా, మన సొంటోళ్ళు గూడా సూడనీకే పర్మిషన్ ఇచ్చిర్రు. అందుకోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు జేసుకోమంటే మొత్తం 7,500 దరఖాస్తులు వచ్చినాయట. ఆన్లకెళ్ళి ఓ 1000 మందిని సెలెక్ట్ చేసి ఆళ్ళను కూడా ఈ అందాల పోటీలు చూడనీకే ఛాన్స్ ఇస్తారట. ఈ పోటీలకు దగ్గర దగ్గర 3,500 మంది కూసునేటట్టు ఏర్పాట్లు చేసిర్రట. అందులో పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు, బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలు, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు అందరూ వస్తారు. వాళ్ళతోటి కామన్ పబ్లిక్ ఓ 1000 మంది కూడా ఈ పోటీలు చూస్తారన్నట్టు. ఈ నెల 30, 31 కొడిసిపోతాయట పోటీలు. అందుకు గాను 120 దేశాలలో లైవ్లు పెట్టి ప్రసారం చేస్తారట. ఇప్పటికే అప్లై చేసుకున్నోళ్ళు 7,000 మందిలో 1000 మందిని సెలెక్ట్ చేస్తారంటే ఇక మనకు ఏ ఛాన్స్ ఏడుంటుంది అని నారాజు కాకుండా కూల్గా ఫోన్లల్లో టీవీలలోనే చూద్దాం తీ అని కొందరు అనుకుంటురట. మరి ఎంత జోరుగా అయితాయో శివరందాల పోటీలు చూద్దాం.